భూమి మీద పూసే రకరకాల పూలు అన్నీ కూడా భూమాత సిగలో దండలే కదా. భూమాతను ప్రకృతి అలా అలంకరిస్తుందని మనం అనుకోవాలన్నమాట. ప్రకృతి లాంటి ఆడపిల్లలు చక్కగా తలదూకుని పూలు పెట్టుకుని పూల జడలు వేసుకుని పుట్టిన పిల్లకి 11వ రోజు బొట్టు కాటుక పెట్టినప్పటి నుంచి కూడా మనం పూల అలంకరణ చేస్తాం. సువాసిని స్త్రీలు 70-80 ఏళ్ళ వాళ్ళైనా సరే చక్కగా ఒక్క పువ్వన్నా సరే తల సిగముడిలో ముడుచుకుంటే అదొక పుణ్యం అని భావిస్తారు. అలాంటిది ఈ మధ్యకాలంలో ఎవరో నేను డిబేట్స్లో వాటిట్లో విన్నానండి. పూలు బజార్లో తిరిగి ఆడవాళ్ళంటే వేశ్యలు అనే అర్థంలో అలాంటి వాళ్ళే పెట్టుకుంటారు అనే ఒక బుర్ర తక్కువ అతను అన్నట్టమ్మా. అలా అనడం చాలా తప్పు బాబు. అలా ఆడపిల్లల్ని అట్లా అవమానించడం మంచిది కాదు, మనకి మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. చక్కగా ఆడపిల్లలు అలంకరణ చేసుకోవాలా, చక్కగా పట్టు లంగాలు ఓణీలు వేసుకోవాలా, అయితే మంచి డ్రెస్సులు వేసుకోవాలా, చక్కగా జడదువ్వి పూలు పెట్టుకోవాలా, చక్కగా కళకళలాడుతూ తిరగాలి. కోర్స్ బొట్టు పెట్టుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు, నాకు తెలుసు కాబట్టి బొట్టు పెట్టుకోమని అడిగాను. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు ఉండండి. కానీ ఆడపిల్లలు ఎవరైనా చక్కగా పూలు పెట్టుకుంటారు. నేను వేరే కుల మతాలలో కూడా చక్కగా పూలు పెట్టుకునే పిల్లల్ని చూశాను. ఇప్పుడు భూమి మీద ప్రకృతి రకరకాల పూలు ఇస్తుంది, ఎందుకు ఒకటే రకం పూలు ఇవ్వదు? భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అంటారు. అందరు చక్కగా ఆడపిల్లలు ఆనందంగా ఉండండి అమ్మా. చక్కగా పూలు పెట్టుకోండి, అలంకరించుకోండి, మంచిగా ఉండండి. కళ్ళకు చూస్తే ఆడపిల్లల్ని ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు అని. అందరూ మన పిల్లలే కదమ్మా. మన దేశంలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే. మన పిల్లలు ఆనందంగా, సంతోషంగా, అందంగా, చక్కగా ఉండాలి. అలా ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని ఇట్లా చేస్తూ తిట్టడం, ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని, మహిళల్ని, పసిగుడ్డు దగ్గర నుంచి చచ్చిపోయే ఆడవాళ్ళ వరకు పుని స్త్రీలందరూ పూలు పెట్టుకుంటారు. చిన్న పిల్లలకి చక్కగా పూలు జడలేస్తారు, అలంకరణ చేస్తారు. ఇంకెప్పుడు అలాంటి చెడ్డ మాటలు అనకండి బాబు, అది చాలా తప్పు. అది తెలుసుకోండి ముందు మీరు, తర్వాత మీ ప్రీచింగ్స్ మీరు ఇవ్వచ్చు. కానీ ఇంకోళ్ళ మనోభావాలని దెబ్బతీయటం అనేది పద్ధతి కాదు.